పై చూపించే ప్రేమ ఇదంతా దేవుడిది అని చెప్పిన రోజే తల్లిదండ్రుల యొక్క జీవితం చాలా బాగుంటుంది. అప్పటి వరకు ఇదంతా నా కష్టం, నా ప్రేమ, ఇదంతా నేను నీ కోసమే చేస్తున్నాను, నువ్వు నా కోసం బ్రతకాలంటే ఏ పిల్లలు బ్రతకరంతే. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు దేవుడి భయాన్ని, దేవుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు కానీ నీ పిల్లలకు బోధించగలిగితే ఏం చేస్తారు? అదే భయం వాళ్ళు పోయేంత వరకు, మరణించేంత వరకు ఆ భయం వాళ్ళలో ఉంటుంది. దేవుడి మీద భయం, దేవుడి మీద భయంతోనే నిన్ను ప్రేమిస్తాను, దేవుడి మీద భయంతోనే నిన్ను గౌరవిస్తూ ఉంటాను. అందుకే దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఇప్పుడు దేవుడి మాట విని నిన్ను సన్మానించాలంటే ఏం చేయాలి? ముందు వీడికి దేవుడి గురించి తెలియాలి కదా. మరి నువ్వు చెప్పావా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా దేవుడు ఉన్నాడు, ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క కట్టడలు, ఆయన యొక్క మాట నువ్వు చెప్పేవాడే చెప్పలేదు. ఒకవేళ చెప్పుకుంటే ఏం చేస్తాడు వాడు? నిజమే, దేవుడు మాట వినాలి, ఆయన కట్టడలు ఆచరించాలి, పాటించాలి. నా దేవుడు నా తల్లిదండ్రులను సన్మానించమన్నాడు కాబట్టి నేను వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి అనే ఒక భయంతో ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. ఈరోజు తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మాటలు పిల్లలకు తెలియకపోవడమే. మరి ఈ లోపం ఎవరిది? తల్లిదండ్రులదే.